లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా? మా దగ్గర ఇటాలియన్, చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి. మా ఫోన్ నెంబర్ 9785839999. ఇవాళ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మన హోటల్ ఆపోజిట్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సో దీని ద్వారా మనం డైరెక్ట్ మౌంటైన్స్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఓ చాలా స్పీడ్ గా వెళ్తుంది, మంచి స్పీడ్ వెళ్తుంది కదన్న ఇది. తల్లి ఇరగదీసేస్తుంది భయ్యా, ఇద్దరు ఏదో ఆపరేషన్ కి అడిగిన పేషెంట్ లా ఉన్నాం. సో ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడొచ్చు మీరు, ఏం కనిపించట్లేదు, ముసుగులో గుద్దులాటలా ఉంది పరిస్థితి అయితే. ముగ్గులన్నా బాలింతలా ఉందా? ఈ కొండ మొత్తం 8 hours టైం పడుతుంది తిరగడానికి. నాకైతే ముందర ఏం అనిపించట్లేదు. ఇక్కడ ఒక అడుగు తీసి అడిగాలంటే భయం వేస్తుంది. కింద చూడండి మొత్తం లోయనే. వావ్, నా ఏంటన్నా ఇది. గ్లాస్ ఊగుతుందా? గ్లాస్ బ్రిడ్జ్ చూడండి, అక్కడ ఫోటో అంటే యూనిక్ గా పెట్టారు చూడండి. ఆ క్లౌడ్స్ అవే బ్రిలియంట్. ఫారెస్ట్ ఫర్ విషెస్. సో ఇక్కడ ఏంటంటే అందరు ఏదైనా వాళ్ళ కోరికలు ఉంటే నెరవేరాలని చెప్పేసి ఇక్కడ కడుతుంటారు. సో ఇక్కడ అన్ని అవే అన్నమాట. నాకు ఈ లైఫ్ ఇచ్చిన వ్యక్తి పేరు రాస్తున్నాను. సో నాకు నా లైఫ్ లో నేను జీరోలో ఉన్నప్పుడు కాదు, లైక్ మైనస్ జీరో కూడా అనట్లేదు, నేను -1000 లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు చెయ్యి ఇచ్చి పైకి తీసుకొచ్చాడు. సో ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నేను రాశాను. సో ఇప్పుడు ద అమేజింగ్ వ్యూ మీ కళ్ళ ముందర. చూడండి, ఆ విండ్ ఫోర్స్ కి మేము కదలలేకపోతున్నాం. శంభో శంకర నమః శివాయ. మార్నింగ్ మనం ఇక్కడ దిగినాము, అక్కడ నుంచి ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తూ న్యూ ప్లాట్ఫామ్ గుజు కేవ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి ఇదంతా కవర్ చేయాలి మనం ఇప్పుడు ఇదంతా. బట్ ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. నేను వెయిట్ చేస్తున్న ఈ ప్లేస్ కోసం. సో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుపోయే ప్లేస్ ఏంటంటే అండి, తన్మాన్ కేవ్. మీరు ఆల్రెడీ షాహో మూవీలో చూసింటారు కదా, సాంగ్స్ ఉంటాయి. సో ఒక చిన్న కేవ్ లోంచి ఒక లైట్ వస్తుంటది, పెద్ద స్టెప్స్ స్ట్రైట్ గా ఉంటాయి, నడుచుకుంటూ వెళ్తుంటాడు ప్రభాస్. సో ఈ కొండలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. వావ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో ఇప్పుడే రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. సో ఇది మొత్తం మౌంటైన్ ఏరియా జెంగ్జాంగ్జీ అనేది. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు టైం 11 అయినా సరే ఇంకా ఎంత ఫాగ్ నడుస్తుందో. మరి ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మన హోటల్ ఆపోజిట్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సో దీని ద్వారా మనం డైరెక్ట్ మౌంటైన్స్ కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ పైన చాలా ప్లేసెస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. మొత్తం చాలా గ్రాండ్ గా ఉండబోతుంది.
అండ్ మేజర్ ఫ్యాక్టర్ ఎవరైనా సరే టూరిజం ప్లాన్ చేసుకుంటే చైనాకి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇక్కడ మీకు చాలా చాలా మంచి ప్లేస్ చూడబోతున్నారు. అండ్ స్టే ట్యూన్. అండ్ ఇదే అండి మన హోటల్ కూడా. సో ఇది కూడా నేను మీకు చెప్పాలనుకున్నాను, రాత్రి వీడియోలో చెప్పలేకపోయాను. సో ఎందుకంటే మనం రైల్వే స్టేషన్లో దిగాక, ఎందుకంటే అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ ఏది అర్థం కాదు. సో నియర్ బై తీసుకుంటే వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఇది మన హోటల్. సో ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంది ఇది. అండ్ మన హోటల్ ప్రైస్ కూడా వచ్చేసి 198 యాన్స్, అంటే ఆల్మోస్ట్ 2300 రూపీస్ 2 పర్సన్స్కి. సో ఇది కూడా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఆ కేబుల్ డ్రైవ్, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళొచ్చు కానీ వర్షం పడుతుంది. బట్ ఇప్పుడు వర్షం తగ్గింది, ఇంకొక 1 అవర్లో అయితే కొంచెం క్లియర్ అయిపోతుంది అండ్ సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి 18 degrees, లోయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి -3-4 వరకు కూడా వెళ్తుంది. అండ్ స్నోఫాల్ ఏరియా కూడా అని చెప్పుకుంటారు చాలామంది. అండ్ ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దాము. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, ఇదేది కేబుల్ కార్ది. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఇక కేబుల్ కార్ రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే టికెట్ కౌంటర్. సో మనకి ఏంటంటే ఇట్లా అడుగుతారు మీరు ఏం చూడాలనుకుంటున్నారు. సో దాన్ని బట్టి మీ కేబుల్ బ్రిడ్జ్ ప్లాన్ అనేది వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. సో మనం వెళ్ళాక ఏంటి, కొన్నిసార్లు మేము బస్సులో వస్తాం పైనుంచి అంటే ఆ విధంగా ఇస్తారు, లేదు నార్మల్గా వస్తామంటే ఆ విధంగా అయినా ఇస్తారు. సో చూస్తున్నారు కదా, డీటెయిల్స్ కూడా అన్ని ఎంటర్ చేసేసి అప్ అండ్ డౌన్ టికెట్ ఇప్పుడే తీసేసుకుంటున్నాం మనం. 550. సో 550 అంటే మన రేట్ ప్రకారము 6000 అండి. సో మొత్తం మౌంటైన్ అంతా తిరిగి రావడానికి. ఇక్కడ నుంచి అందరినీ కేబుల్ కార్లోకి పంపిస్తున్నారు. 1/2 అవర్ అండి జర్నీ పైకి మౌంటైన్కి. సో మన లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంతమంది వచ్చారో. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇలా కేబుల్ కార్స్ వస్తున్నాయి, ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో పై నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఫుల్ తడిసిపోయి వచ్చారు, వర్షం పడింది కదా. అండ్ దీనిలో వచ్చేసి మొత్తం 8 మెంబర్స్ ఉన్నాం మేము. సో ఇక్కడ నుంచి పై మౌంటైన్కి మీకు ఈ వీడియోలో మీకు ఒక మ్యాప్ కూడా నేను చూపిస్తాను, మనం ఎలా వెళ్ళబోతున్నాం, ఏమేమి చూడబోతున్నాం అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే మ్యాప్. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. దానికి కేబుల్ కార్లో 40 minutes పడుతుంది. ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ మనం ఇప్పుడు సరౌండ్ చేయబోతున్నాము. అండ్ ఇదేంటంటే టాన్మైన్ మౌంటైన్ ఇక్కడ ఉంటుంది. సో ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అదే కాకుండా ఇక్కడ ఇవన్నీ మీరు చూసుకుంటున్నారు కదా, ఇవి కూడా బాగుంటాయి ప్లేసెస్. ఇవన్నీ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక హోల్ లాగా కనిపిస్తుంది అండి. ఇక్కడ ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. వీళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్కి విజిట్ చేస్తే మాత్రం మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్సే రావాలి. అప్పుడే ఈ ప్లేస్లో మీరు ఆ బ్యూటీని ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే సన్సెట్ ఆర్ సన్ రైజ్ రెండిట్లోనే మీరు అక్కడ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఎక్సిలేటర్లో కిందకి రావచ్చు. లేదా అనుకున్నారనుకోండి, సో బేసిక్ ఇక్కడ మీకు రోడ్ మ్యాప్ కనిపిస్తుంది కదా. సో రూట్ ఎంజాయ్ చేయాలనుకుంటే సో మీరు బస్సులోనే రావచ్చు, మళ్ళీ ఇదే స్టేషన్ దగ్గరికి అయితే వస్తారు. సో బస్ జర్నీ కూడా 40 minutes, కేబుల్ కార్ జర్నీ కూడా 40 minutes. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, సో ఇది మనం టాప్ వ్యూ చూస్తాము, బస్ జర్నీలు ఏంటంటే రోడ్ సైడ్ వ్యూ ఇదంతా మనకు కనిపిస్తుంది. ఓ చాలా స్పీడ్గా వెళ్తుంది, మంచి స్పీడ్ వెళ్తుంది కదన్నా ఇది. వావ్.
బ్యాడ్ న్యూస్ ఏంటంటే అండి, ఇంత పైకి వచ్చాక కిందనే నేను రెయిన్ కోట్ తీసుకున్నాను కదా, బట్ అది సైజ్ తేడా ఇచ్చారు. ఆడికి 10 సార్లు చెప్పినారే ఇది కరెక్ట్ సైజా కాదంటే ఇదే కరెక్ట్ సైజ్ తీసుకొని పో అని చెప్పినాడు. ఇప్పుడు పైకి వచ్చాక మళ్ళీ ఇంకొక రెయిన్ కోట్ తీసుకుంటున్నాము. సో మొత్తానికి రెడీ అయిపోయండి. ఇలా రెడీ కాకుంటే మాత్రం ఇక్కడ ఏం చూడలేము, ఎందుకంటే చలి ఇరగదీసేస్తుంది భయ్యా. హ్యాండ్ గ్లౌజులు కూడా పెట్టాను. అన్నగారు గెటప్ చూడండి, ఇద్దరు ఏదో ఆపరేషన్ కి రెడీ అయిన పేషెంట్ లాగున్నాము. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 13 degrees ఉంది. వర్షం పడట్లేదు, మేఘాలు తగులుతున్నాయి చెవులలోకి. పొగలు వచ్చేస్తున్నాయి. సో ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడొచ్చు మీరు. ఏం కనిపించట్లేదు, ముసుగులో గుద్దులాటలా ఉంది పరిస్థితి అయితే. బట్ ఇప్పుడు మనము కొన్ని మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేయబోతున్నాము. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే నేను మీకు చూపిస్తానండి. మాక్సిమం ఇంతకన్నా తీయలేమనే సిచ్యువేషన్ లో అయితే మనం ఉన్నాము. చోళల్లో పొగ పోతుంది, ఏం కనిపించట్లా. ఎట్లా చేస్తాం లాగు, నోట్లోంచి పొగలు వస్తున్నాయి. సో వచ్చేసాం మనం ఇందాక వచ్చాం కదా. సో కేబుల్ బ్రిడ్జ్ పోతుందండి, కేబుల్ కార్. గో విత్ ద ఫ్లో అంతే, ఏం ఎత్తుకాల్సిన అవసరం లేదు. ఎట్లా పోవాలంటే ఎట్లా పోవాలా. ఏం తెలియదు ఫ్రెండ్స్, ముందర లోయ అంటే లోయలో పడిపోవడమే. ఏం కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు. చూడ మనకు కనిపిస్తుందండి, మనం ఇక్కడ ఉన్నాము. హెవెన్ అప్రోచింగ్ ప్లాట్ఫామ్. ఫస్ట్ టైం ఈ ఇంగ్లీష్ రాసినారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ నుంచి ఈ క్లిఫ్ సైడ్ పాతన్న ఇదన్న ఈ రెండు చూసుకొని ఇట్లా వెళ్ళిపోదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వచ్చేసాం. హెవెన్ అప్రోచింగ్ ప్లాట్ఫామ్. ఎట్లుంది, అద్దరిపోలే? ఈ కొండ మొత్తం 8 hours టైం పడుతుంది తిరగడానికి. టెంపరేచర్ 8 ఉంది, ఇంకా పెరిగింటది. ఇక్కడ కొండ మీదకి వచ్చినాం కాబట్టి మాక్సిమం 6, 5 కూడా రావచ్చు. మీరు మాత్రం ఎప్పుడు వచ్చినా వెదర్ చూసుకునే రావాలా. కొంతమంది ఈరోజు పొద్దున వచ్చింటారు, వాళ్ళందరికీ వర్షమే. మనం మధ్యాహ్నం 1-2:30 కల్లా వచ్చేసినాం. సో మనకి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎలా ఉంది? అద్భుతం, మహా అద్భుతం. ఇక్కడ చూసుకోవచ్చు తన్మెన్ మౌంటైన్. సో ఈ రూట్ లో వెళ్ళాలి. నాకైతే ముందర ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఒక అడుగు తీసి అడిగాలంటే భయం వేస్తుంది. కింద చూడండి మొత్తం లోయనే కనిపిస్తుంది కదా. మరి ముందర ఏమన్నా ఉందా లేదా? అయిపోయాను ఈరోజు నా పరిస్థితి. వావ్, నా ఏంటన్నా ఇది, ఏం కనిపించట్లేదు కదా. ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది. నా వెనుక చూస్తున్నారు కదా, ఏం కనిపించట్లా. మొత్తం కొండ మీద మనం ఎంతో హైట్ లో ఉన్నాము. అండ్ ఆల్రెడీ మనం చూసుకోవచ్చు, అంటే కేబుల్ కార్ లోనే మనం ఎంత హైట్ కి వచ్చామనేది. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం మాయా. సో ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ వెళ్తున్నాం మనం. టికెట్ వచ్చేసి 5 యాన్. 5 యాన్ అంటే ఎంత? 60 రూపాయలు. గ్లాస్ బ్రిడ్జ్. వా, ఒక మనిషికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది వీళ్ళు బాగా తెలుసుకున్నట్టున్నారు. అసలు ఈ కొండ మీద ఈ చైనీస్ వాళ్ళకి గ్లాస్ బ్రిడ్జ్ కట్టాలన్న ఆలోచన వచ్చింది చూడండి. ఆ రోజే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వీళ్ళని మనం తిట్టుకోవచ్చు కానీ వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి కొన్నిసార్లు. అసలు ఏందండి ఈ కొండ,
గ్లాస్ బ్రిడ్జ్ చూడండి కింద అంతా. ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? ఏం ఎక్స్ప్రెషన్స్ లేవు నా దగ్గర. నాకైతే నేను గ్లాస్ ఊగుతుందా? ఏమన్నా కనిపిస్తుందా? నా మేఘాలు చూస్తున్నాను నేను ఇంత దగ్గర నుంచి. మనం హార్స్లీ హిల్స్ ఇట్లాంటివి పోతారు మన సైడ్, నంది హిల్స్, అమ్మమ్మ హిల్స్. ఇంకా మనం కిందికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళొచ్చు. ఫారెస్ట్ ఫర్ విషెస్. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఏదైనా వాళ్ళ కోరికలు ఉంటే నెరవేరాలని చెప్పేసి ఇక్కడ కడుతుంటారు. సో ఇక్కడ అన్ని అవే అన్నమాట. మనం కూడా ఒక విష్ కోరుకుందాం. ఏమింత దూరం వచ్చాక. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. సో ఇక్కడ కొన్ని అంటే పుల్లలు ఉన్నాయి కదా, కొండకి చెట్లేం రాలేదు. ఇక్కడ ఏంటంటే ఈ పుల్లలు తీసుకొని తెంచుతారు, తెంచి ఇక్కడ ప్లేస్ చేస్తారు. కరెక్ట్ అంటే వాళ్ళ పుల్ల నిలబడింది అనుకోండి, వాళ్ళకంతా మంచి జరుగుతున్నట్లు. సో ఇది ఒక ఆచారం అనమాట. ఇందులో పూలు పెడుతుంటారు, ఇట్లా ఈ రెడ్ క్లాత్స్ కలుతుంటారు. సో ఇట్లా అన్ని చేస్తుంటారు అనమాట. వీళ్ళ ట్రెడిషన్స్ ఏంటో అర్థం కాదు కానీ ఒక నమ్మకాన్ని అయితే లేపుతారు. సో మనం కూడా ఏమన్నా రాద్దామా? ఫారెస్ట్ ఫర్ విషర్. సో 5 RMB అంటే 60 రూపాయలు. ఇక్కడ విషింగ్ బోర్డు 10 RMB 60 రూపాయలు. ఇది 120 రూపాయలు. ప్రే ఫర్ బ్లెస్సింగ్ జాకెట్ 10 RMB అంటే ఇది 120 రూపాయలు. బ్లెస్సింగ్ రిబన్ 5 RMB, ఇది వచ్చేసి 60 రూపాయలు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన వ్యక్తి పేరు రాస్తున్నాను. సో నాకు నా లైఫ్ లో నేను జీరోలో ఉన్నప్పుడు కాదు, లైక్ మైనస్ జీరో కూడా అనట్లేదు నేను, -1000 లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు చెయ్యి ఇచ్చి పైకి తీసుకొచ్చాడు. సో ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నేను రాశాను. సో మనకు చేసిన వాళ్ళు ఎప్పుడు బాగుంటే మనం కూడా బాగుంటాము. సో మన మంచి కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో అందుకు ఇది రాశానండి. సో ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని అయితే నా కోరిక. అండ్ అలాగే మీరు ఎవరైనా సరే మీ కోరికలు నా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది తీసుకెళ్ళి అక్కడ కట్టేద్దాం. మొత్తానికి ఫుల్ఫిల్ గా రాసేసాను. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ కొండలు ఉన్నాయా, ఈ కొండకి మధ్యలో ఈ గ్యాప్ కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే ఇక్కడో కొండ ఇదంతా ఒక గ్యాప్ కదా. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి. సో ఇది కూడా 2 కొండల మధ్య వచ్చిన గ్యాప్. బ్రైట్నెస్ తగ్గిస్తే మీకు అంటే కొంచెం అది ఎలివేట్ అవుతుంది అనేది. ఈ గ్యాప్ లో వాడి బ్రిడ్జ్ కట్టినాడు చూడండి. సో ఈ కొండల మధ్యలో సిమెంట్ స్లాబ్ వేసినాడు. కింద సపోర్ట్ లేదు, ఇటు సైడ్ నుంచి సపోర్ట్ లేదు. అసలు వీడికి ఎట్లా కట్టినాడో చూడండి ఒకసారి. మొత్తం కొండనే. ఇక్కడ మీరు చూడొచ్చండి బ్రిడ్జ్, మీకు కనిపిస్తుందో లేదో, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది. సో ఇటు సైడ్ క్లోజ్ చేశారు. అవతల నుంచి వచ్చి చూడొచ్చు. నాకు అక్కడ మనుషులు కనిపించినారు ఇద్దరు. అది ఏ లెవెల్లో ఉంటుందో చూడండి, కొండల మధ్య. వర్ణించను సో ఇక్కడ మధ్యలో ఎవరైనా బ్రేక్ తీసుకుని కాఫీ టీ తాగాలంటే ఈ ప్లేస్ కి రావచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సో జస్ట్ స్నాక్స్ లాగైతే ఇక్కడ అవైలబుల్ మనకి. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి.
సో ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే పవర్ బ్యాంక్స్ అన్నమాట. సో ఇవి కూడా ఏంటంటే మనం పేకి తీసుకుని వెళ్ళొచ్చు, ఇక్కడ స్కాన్ చేసి డబ్బులు కట్టేస్తే ఈ పవర్ బ్యాంక్ మనకు వస్తుంది. సో ఛార్జింగ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇట్లా కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది మౌంటైన్ వ్యూ పవర్ బ్యాంక్, ఎనర్జీ మాన్స్టర్. చూసారా కొండల మధ్య వాడు సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎలా ప్లేస్ చేశాడో. ఇక్కడ ఇవన్నీ కొండలే, ఆ కొండకి ఆ బ్రిడ్జ్ ని అటాచ్ చేశాడు. మామూలుగా ఉండదు చైనా వాళ్ళతో. ర్యాంప్ ఆడిచ్చారు అట్లనే. గ్లాస్ బ్రిడ్జ్ చూడండి, అక్కడ ఫోటో అంటే యూనిక్ గా పెట్టారు చూడండి, ఆ క్లౌడ్స్ అవే బ్రిలియంట్. సో మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఈ కొండల మధ్య ఈ బ్రిడ్జ్ అనేది సెట్ చేశారు జస్ట్ ఫోటోస్ కి అన్నమాట. అండ్ మీకు ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేవలం 5% మాత్రమే ఇక్కడ నిలబడగలుగుతారు. అంతకన్నా ఎక్కువ వచ్చారనుకోండి కొలాప్స్, గతం బాబా. అండ్ చూసారు కదండి తమాన్ మౌంటైన్. సో ఇది వచ్చేసి మొత్తం 1600 మీటర్స్ ఉంది అండ్ అబౌవ్ సీ లెవెల్ 1400 మీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లిఫ్ సైడ్ పాత్ ఇది. మరి ఎలా ఉండబోతుందో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు అవుట్ సైడ్ నుంచే మొత్తం తాళ్లతో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇది సెట్ చేశారు. సో ఇప్పుడు ద అమేజింగ్ వ్యూ మీ కళ్ళ ముందర. కేబుల్ బ్రిడ్జ్ ఇది ఆసమ్ కదా, అసలు మాటలు రావట్లే. అబ్బా సెన్సార్ అనేది ఊగుతుంది బ్రిడ్జ్. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ క్లిఫ్ బ్రిడ్జ్ అన్నమాట. అవతల కొండకి కనెక్షన్ ఇది. ఈ బ్రిడ్జ్ ఊగుతుంది. చూడండి ఆ విండ్ ఫోర్స్ కి మేము కదలలేకపోతున్నాం. డ్రెస్ చూడనా. శంభో శంకర నమ శివాయ. సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ సెంటర్ లో ఉన్నాం. ఇదే మార్నింగ్ వ్యూ అయితే అక్కడ కొండలు అండ్ ఇక్కడ ఉన్న కొండలు మొత్తం కనిపించేటివి. విండ్ ఫోర్స్ చూడండి, నేను చెప్తే మీరు నమ్మట్లేదు కదా, నిలబడలేకపోతున్నారు చూడండి. Oh, so beautiful. Hi. Okay, bye. Amazing. Hi. Hello, hi. Shisha. సో ఇందాక మనం దిగిన ఫోటో చూపిస్తున్నారు చూడండి. నో మీ రాన్నా. మార్నింగ్ మనం ఇక్కడ దిగినాము, ఇక్కడ దిగిన మార్నింగ్ మనం అక్కడ నుంచి ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తూ ఇప్పుడు వ్యూ ప్లాట్ఫామ్ గుజు కేవ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి ఇదంతా కవర్ చేయాలి మనం ఇప్పుడు ఇదంతా. బట్ ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. నేను వెయిట్ చేస్తున్నా ఈ ప్లేస్ కోసం. సో ఇక్కడ మనం ఉన్నాం. టైం ఎంత అయిందన్నా? ఇప్పుడు 2 అయింది. ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ఇది వన్ ఆఫ్ ద అమేజింగ్ ప్లేస్ ఇది తమాన్ మౌంటైన్ అనేది. ఇది చూసుకొని ఈ ప్లేస్ కల్లా మనం 4:30 కల్లా వెళ్ళిపోవాలంటే 2 hours లో ఇదంతా ట్రెక్ చేయాలి ఇప్పుడు. సో బిగ్ టాస్క్, లెట్స్ గో.
లొకేషన్ మీరు ఫాగ్ లేని టైంలో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఫాగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బానే ఉంది, బట్ ఫాగ్ లేకుండా ఏంటంటే మనకు ఆ మౌంటైన్ వ్యూ అదంతా ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. సో అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఓ మై గాడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇటు సైడ్ గుంత మధ్యలోనే రోడ్ దాకా పెట్టినారు. కొంచెం జాగ్రత్తగా నడచాలి, అంటే కొంచెం ఎందుకంటే బ్లాగ్ మాట్లాడుతుంటాం కదా, చూసుకోకుండా ఒక అడుగు అటు ఇటుగా ఇచ్చినా సరే అయిపోయాయి మొత్తం బాగా. చూడండి మొత్తం కీస్ తో అంటే వాళ్ళ విష్ ని ఇలా తీర్చుకుంటున్నారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం అని చెప్పుకోవాలి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా. ఈ కీస్ కూడా మనం చూడొచ్చు, అంతా ఓల్డ్ కాలం నాటి దానిలాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ లవ్ షేప్ లో పెట్టినారు. అమేజింగ్. సో లాఫింగ్ బుద్ధా కట్టారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు చెట్లన్నిటికీ క్లాత్ మనం ఇందాకనే చూసాం, మేకే విష్ లాగా కట్టారు కదా. బట్ ఇక్కడ కూడా మీరు చూడండి, వా ఇక్కడ చూడండి అసలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఈ పాతని వీళ్ళు మొత్తం కీస్ తో కవర్ చేసి పడేశారు. చూస్తున్నారా? చూడండి ఓన్లీ చెట్టు కొమ్మకు తేలిచిపోయినామా. వీళ్ళ కోరికలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి. అంటే ఈ కొండలో వీళ్ళు అంటే అంత వర్షిప్ చేస్తున్నారు, అంటే నేచర్ ని ప్రేమిస్తున్నారు, నేచర్ లోనే వీటిని ఇచ్చేసారంటే నేచర్ మీద వీళ్ళకున్న రెస్పెక్ట్ అలా ఉందని చెప్పుకోవాలి. సో బ్యూటిఫుల్. అన్న ఏదో తీసుకున్నారు, ఏంటన్నా అది? డబ్బులు బాగా రావాలని. తినండి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ ప్రైస్లు కూడా ఉన్నాయి చూడండి. ప్రేయింగ్ లాక్ 69 యాన్. ఓ చాలా రేట్ ఇది. సేఫ్టీ లాక్ ఒక ప్రైస్, లక్కీ లాక్ ఒక ప్రైస్. సో ఈ కీస్ లో కూడా డిఫరెన్స్ ఉంది. అంటే ప్రేయింగ్ లాక్, సేఫ్టీ లాక్, లక్కీ లాక్, లార్జ్ లాక్ ఆఫ్ ది సేమ్ మైండ్. ఓకే, మైండ్ సెట్ కూడా స్మాల్ లాక్ ఆఫ్ ద సేమ్ మైండ్, రెడ్ లాక్ ఆఫ్ ద సేమ్ మైండ్, పీస్ అండ్ వెల్త్ క్లాక్, ఫార్చ్యూన్ క్లాక్. సూపర్ కదా. అన్నగారు కడుతున్నారు ఇక్కడ. అన్నగారికి డబ్బులు రావాలని మీరు కూడా కోరుకోండి. సో ఇప్పుడు మనము మ్యాప్ లో మీకు ఫోటో కనిపిస్తుందండి. ఈస్ట్ లైన్ అంటే బ్లూ కలర్ అన్నమాట. సో ఈ బ్లూ కలర్ వేలో మనం వెళ్తుంటాం ఇప్పుడు. సో ఇవన్నీ ప్లేసెస్ మనం ఇప్పుడు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో ఒక అమేజింగ్ ప్లేస్ వస్తుంది, ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తాను. సో ఇదే ఎంట్రీ. మళ్ళీ ఇంకా చలిలో రాంభజన చేయాల్సిందే. చలి ఎక్కువ ఉంది, టెంపరేచర్ 2లో ఉంది. 2 అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంటది. ఇంతసేపు ఇది పని చేస్తున్నాయి నన్ను, బట్ ఈ సెన్స్ అనేది నాకు ఎక్కువ రాట్లా. కెమెరా పట్టుకోవడానికి కూడా చేయి వణుకుతుంది. ఇక్కడ చూడొచ్చు, అంటే లవ్ బిట్వీన్ ట్రీస్ అండ్ రాక్స్. అంటే దారిలో మనం చూడవచ్చు ఎక్కడైనా. సో చెట్లను ఏం కదిలీకుండా రాక్ లోంచి ట్రీస్ కూడా, అది కూడా మీరు చూడొచ్చు. రాళ్లలోంచి చెట్లు వచ్చాయి చూడండి. అర్థమవుతుందా? అంటే లవ్ బిట్వీన్ రాక్స్ అండ్ ట్రీస్ ఎగ్జాంపుల్. ఎలా అనిపిస్తుంది మరి ప్లేస్? ఇంకా వెళ్ళాలి, మీకు ఒక మంచి ప్లేస్ చూపించాలి ఈరోజు. అది నాకు కసిగా ఉంది చూపించడానికి.
సో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుపోయే ప్లేస్ ఏంటంటే అండి తన్మాన్ కేవ్. సో తన్మాన్ కేవ్ అంటే మీరు ఆల్రెడీ షాహో మూవీలో చూసింటారు కదా, సాంగ్స్ ఉంటాయి. సో ఒక చిన్న కేవ్ లోంచి ఒక లైట్ వస్తుంటది, పెద్ద స్టెప్స్ స్ట్రైట్ గా ఉంటాయి, నడుచుకుంటూ వెళ్తుంటాడు ప్రభాస్. సో ఈ లొకేషన్ కి వెళ్తున్నాం ఇప్పుడు, అండ్ నాకు ఆ లొకేషన్ బాగా ఇష్టం. సో చూస్తున్నారు కదా, సో మనం వెళ్ళబోయే ప్లేస్ కి అయితే ఇలా వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే ఎక్స్లేటర్ ఉంటుంది. సో ఈజీగా ఎక్స్లేటర్ ద్వారా అక్కడికి వెళ్ళిపోతాము. కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి ఇలా, లేకుంటే ఇంకా నడుచుకుంటే వెళ్ళే ఓపిక అయితే ఉంది. బట్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి ఇలా వెళ్తున్నాము. సో చూడొచ్చు, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఈ పాత్రలో మనం లోపలికి వెళ్ళిపోతాము. సో ఎక్స్లేటర్ ద్వారా మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. సో మీరు చూడొచ్చండి ఎంత పెద్ద లైనప్ ఇచ్చారు వీళ్ళు. అంటే కొండల మధ్య ఇలాంటి స్ట్రక్చర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నెవర్ కదా. కానీ చూస్తే మాత్రం నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉందని చెప్పుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఎంత హైట్ నుంచి మనం కిందికి వస్తున్నామో. అంటే బిట్వీన్ అంటే మనం కొన్ని అంటే లైక్ ఈజీగా ఒక 60 కిలోమీటర్స్ అన్న కవర్ చేయగలుగుతామండి. అంటే బై వాక్ 60 కిలోమీటర్ అనట్లేదు, ఆ కొండ సరౌండింగ్ నుంచి నేను చెప్తున్నాను. సో ద అమేజింగ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు, ద బెస్ట్ టూరిజం ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ ని. అంటే ఒక్కసారి మీరు వచ్చారంటే మీ డే మొత్తం మీరు ఈజీగా ట్రెక్ చేయగలుగుతారు, ఈజీగా చాలా ప్లేసెస్ చూడగలుగుతారు. సో 100% సాటిస్ఫాక్షన్ అయితే మనం వెళ్ళగలుగుతాము. అండ్ ఈ చిన్న ప్లేస్ లో మీరు గమనిస్తే హాయ్ హాయ్ చిన్న ప్లేస్ లో 1, 2, 3 మధ్యలో ఏంటంటే ఆఫ్ చేశారు. ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే మధ్యలో ఆన్ చేయడానికి. అండ్ అవుట్ సైడ్ ఇటల్ సైడ్ క్లైమేట్ ఏం ఎఫెక్ట్ అవ్వకుండా, వర్షం పడినా చెడిపోకుండా. సో హాయ్ 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 చూడొచ్చండి. మీరు ఇది తప్పకుండా గమనించాలండి. సో కొండల మధ్యలో వీళ్ళు ఇది ఎలా ప్లేస్ చేశారో చూడండి. అండ్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 5th ఎక్సిలేటర్ దగ్గరకు వచ్చాం, పోతూనే ఉన్నాం. ఇంకా ఈ కొండ పై నుంచి కిందికి ట్రెక్కింగ్ ఉంది. ఏంటన్నా ఎలా ఉంది రోజంతా? కత్తి కాంతారావు. చైనా వాళ్ళ గురించి ఏమంటారు అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ వాటి గురించి చూసి నేర్చుకోవాలి. ఎవరు సో వచ్చేసినామండి ఆల్మోస్ట్. సో మొత్తంగా అయితే నేను నాకు గుర్తుండే అయితే 8 ఎక్సిలేటర్స్ దాటాను. అండ్ 8 లో కూడా ఏంటంటే ఒక్కొక్కటి 1.5 minute టైం పడుతుంది దాటడానికి కూడా. అండ్ ఇప్పుడు టాన్మాన్ కేవ్ దగ్గరకు వచ్చేసాము. నిజంగా ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 7 వండర్స్ 8 వండర్స్ లో ఒక దానిలాగా ఉండేది, బట్ ఆ తర్వాత కొంచెం స్కిప్ అయిందని చెప్పుకోవాలి. బట్ ఎప్పటికీ మీరు ఈ ప్లేస్ కి వచ్చి చూస్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది నేను ఈ వీడియోలో మీకు 100% ప్రజెంట్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, మనం ఇన్ని కొండలు కిందికి వచ్చినా కూడా ఫాగ్ ఎలా కొడుతుందో. సో టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఎంత అన్న టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అవుతుందండి. టెంపరేచర్ ఇక్కడైతే 3 లో ఉంది, చలి ఎక్కువగా ఉంది. సో మరి చూద్దాం వెళ్ళేసి ఆ ప్లేస్ ఎలా ఉంటుందో. ఇది చూడండి, ఏం కనిపించట్లా, మొత్తం మాయ.
మొత్తం లోయనే అండి. వర్షం పడుతుంది ఇప్పుడు ఇక్కడ. నేను ఇంకో విషయం చెప్పాలి. ఇంత వర్షం పడుతున్నా, ఒకవేళ వాటర్ ఫాల్స్ వస్తున్నా, ఈ కొండలలో నుంచి ఒక్క చుక్క వాటర్, అంటే వీళ్ళు చేసిన కన్స్ట్రక్షన్ లో నుంచి వాటర్ లీకేజ్ లేదు. మీరు గమనించండి, వాటర్ లీకేజ్ ఎవరికైనా కనిపిస్తుందా? మన సైడ్ ఒక రోడ్ వేస్తే రాత్రికి రాత్రే నీళ్లు కొడతాయి. నిజంగా అంటే వీళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది మీరు ఇక్కడే గమనించాలి. ఇక్కడ లోయ చూడొచ్చు మీరు ఎలా ఉందో, కనిపిస్తుందా మీకు? మీకు ఫోటో పక్కన డిస్ప్లే చేస్తాను అది ఎలా ఉంటుందో. బట్ నాకు టైం బ్యాడ్ ఏంటంటే వెదర్ ప్యూర్ అంటే ఆపోజిట్ వచ్చేసింది. యాక్చువల్ గా నేను చాలా అనుకున్నాను ఈ ప్లేస్ చూపించి బాగా మాట్లాడిద్దాం మీరంతా అని, బట్ కొంచెం మనం ఏం చేయలేం, టైం బ్యాడ్ అట్లుంటే. ఇది ఒక కేవ్. సో ఇదేంటంటే టైన్ మ్యాన్ కేవ్, టైన్ మ్యాన్ టెంపుల్, ఇదంతా హిస్టారికల్ ప్లేసెస్, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన ప్లేసెస్ ఇది. అండ్ వీటికి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. అండ్ దీనిలో నేను మీకు ఒకటి చూపించాలి. సో చూస్తున్నారు కదండి, మొత్తంగా సియాన్ మౌంటైన్ కేవ్ దగ్గర ఉన్నాము. సో మనం పైన ఉన్న కొండ నుంచి వచ్చామండి ఇప్పుడు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో యాక్చువల్ గా నేను మీకు ఈ ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను. సో ఈ ప్లేస్ ఏంటంటే పైన కేవ్ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే క్లైమేట్ సెట్ కాలేదు. యాక్చువల్ గా నేను బాగా చూసుకున్నాను, ఈరోజు బాగుంది వెదర్, నో ప్రాబ్లం, మార్నింగ్ వరకే ఏదో వర్షం ఉండేదని. బట్ కొండ ప్రాంతం కదా, అది ఎఫెక్ట్ చూపించింది. బట్ ఈ ప్లేస్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బట్ మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ఇక్కడికి టూరిజం మీద విజిట్ చేస్తే మాత్రం కొంచెం ఫుల్ అసలు వర్షమే లేని రోజు చూసుకోండి. లైక్ మనకు వెదర్ అప్డేట్స్ లోనే తెలిసిపోతుంది కదా. సో ఈ ప్లేస్ ని మీరు లైవ్ లో ఎంజాయ్ చేస్తే మాత్రం ద బ్యూటిఫుల్ ఫీలింగ్, ద బెస్ట్ విజిట్ అనిపిస్తుంది. సో మీరు పెట్టే ప్రతి పెన్నికి కూడా వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎక్కువ కాస్ట్ కూడా కాదు, చాలా లో బడ్జెట్ లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో టూరిజం కూడా వీటికి అవసరం లేదండి, సింపుల్ గా మనమే ఈ ప్లేసెస్ ని విజిట్ చేసి హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత మంది వచ్చారో. బట్ ఒక్క ఇండియన్ లేడు. మన వాళ్ళు ఒక్కరని ఉంటారనుకున్నాను కానీ ఒక్కరు కూడా లేరు. సో అదొక్కటే నాకు కొంచెం సాడ్ అనిపించింది. బట్ చూసారు కదా మొత్తంగా ఇది ప్లేస్. అండ్ పై నుంచి కింది వరకు వస్తారు. అండ్ ఇవంతా నేను మీకు వీడియోస్, అంటే మన దగ్గర కొన్ని వీడియోస్ ఉంటాయి కదా ఆన్లైన్ లో దొరికేవి, ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అవన్నీ డిస్ప్లే చేస్తాను. సో చూస్తున్నప్పుడు కూడా మీకు ఒక అభిప్రాయం వస్తుంది. సో ఈ కొండలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో, వావ్. సో అట్లీస్ట్ కొద్దిసేపు మనమన్నా ఎంజాయ్ చేద్దాం ఈ లొకేషన్ ని. అండ్ విజువల్స్ అన్ని తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది కూడా.
సో మొత్తానికి బ్యాక్ టు టాన్మాన్ కేవ్ ఎక్స్ప్రెస్ కేబుల్ వే. సో ఇక్కడ నుంచి మనం కంబ్యాక్ అంటే ఇంటికి వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టాము అక్కడికి. సచ్ ఎ స్వీట్ జర్నీ. సో మొత్తానికి అయితే చూసారు కదండి,